హాయ్ వెల్కమ్ టు అర్నాస్ విత్ కిచెన్. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏం టిఫిన్ చేయాలి, లంచ్ బాక్స్ ఏం ప్రిపేర్ చేయాలని ఆలోచించి తలమునకలైపోతూ ఉంటాం కదా. మీకోసము ఒక మంచి ఈజీ టిఫిన్ వెరైటీని చూపిస్తున్నాను. అదే అండి అటుకులతో పులిహోర. ఇది టిఫిన్గా అయినా తినొచ్చు లేదా లంచ్ బాక్స్లో అయినా తీసుకొని వెళ్ళొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసినట్లే మీకు కూడా రావాలి అంటే స్కిప్ చేయకుండా వీడియోని చూసేసేయండి. ఒక 5-6 ఎండుమిర్చిని ఒక కప్పులోనికి తీసుకొని హాట్ వాటర్ వేసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నానిన ఎండుమిర్చి యొక్క తొడిమెలను గిల్లేసుకొని మిక్సీ జార్లోనికి వేసుకోవాలి. 1/2 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, 1/2 కప్పు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. ఇందులోనికి 2 స్పూన్ల చింతపండు గుజ్జును, కొద్దిగా బెల్లాన్ని వేసుకొని వాటర్ని కాస్తనే యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా వేసుకోకూడదు. మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చేతికి ఎక్కడ పలుకులు రాకుండా చూసుకోవాలి. 1/2 కేజీ మందం అటుకులను తీసుకున్నాను. ఈ మందం అటుకులు అయితేనే పులిహోరకు బాగుంటాయి. వీటిని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. డస్ట్ చాలా ఉంటుంది. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని పూర్తిగా వంపేసుకోవాలి. వాటర్ ఉన్నట్లయితే అటుకులు ముద్దగా అయిపోతాయి, పొడి పొడిగా రావు. స్ట్రైనర్లైనా వేసి వడగట్టుకోవచ్చు. స్టవ్ మీద ఒక బాణల్ నుంచి అందులో 3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇందులోనికి జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పును వేసుకొని వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత 2 ఒట్టిమిరపకాయలను వేసుకొని కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. ఇవి చిటపటలాడిన తర్వాత కొద్దిగా ఇంగువను వేసుకోవాలి. పులిహోరలో ఇంగువ వేసుకుంటే ఆ రుచే వేరుగా ఉంటుంది. ఇందులోనికి గుప్పెడు పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. పల్లీల ప్లేస్లో జీడిపప్పునైనా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా పసుపును వేసుకొని వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. 3 మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. స్టోర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత 8 కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే వారం పాటు నిల్వ ఉంటుంది. నేనైతే ఇప్పుడే చేసేస్తున్నాను. తడిపి పక్కన ఉంచుకున్న అటుకులను యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడినంత ఉప్పును వేసి కలుపుకోవాలి. పులిహోర గుజ్జును స్టోర్ చేసి యూస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎప్పుడైతే పులిహోరను ప్రిపేర్ చేయాలనో దానికి 3 మినిట్స్ ముందర అటుకులను కడుక్కొని వాటర్ వంపేసి ఉంచుకోవాలి. బాణల్లో 1 స్పూన్ ఆయిల్ వేసి పులిహోర గుజ్జును వేసుకొని వేపుకొని అటుకులను యాడ్ చేసి ఇప్పుడు ఏ ప్రాసెస్ అయితే చేస్తున్నామో అదే ప్రాసెస్ చేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడిని, కొత్తిమీరను యాడ్ చేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీ ఈజీ అయిన అటుకుల పులిహోర రెడీ అయిపోయింది. మీరు ఈ రెసిపీని ప్రిపేర్ చేయాలి అనుకుంటే వీడియోను మొదటి నుంచి చివరి వరకు స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఏ వీడియోను కూడా మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.